ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా వందనాలు. కొన్నిసార్లు మనం ప్రేమించిన వారు, నా అనుకున్న వాళ్ళు, ఆప్తులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ నీ జీవితంలో ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నావేమో. నీ ఒంటరితనాన్ని బట్టి ఎంత మాత్రం దుఃఖపడవద్దు, కానీ సంతోషపడు. ఎందుకంటే ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనంలో యాకోబు ఒక్కడు మిగిలిపోయిన రాయబడి ఉన్నది. అప్పటి వరకు పనివారు, మందలు, భార్యలు, పిల్లలు, తను సంపాదించినటువంటి ధనము, తను ఆర్జించిన యావత్తు తనతో ఉన్నంతసేపు అతడు దేవునితో సంభాషించలేకపోయాడు. కానీ ఎప్పుడైతే వారందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారో అప్పుడు దేవుడితో ఒంటరిగా సంభాషించినప్పుడు అతని జీవితం పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశము, వాగ్దానమైనటువంటి నిజమైన ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. కాబట్టి ఆయనతో నీవు గడపాలని, ఆయన ఆశిస్తున్న సారూప్యంలోనికి నీవు రావాలని కొందరు నీకు దూరపరుస్తాడు. కాబట్టి నీ ఒంటరితనంలో దేవునికి నీవు మొరపెట్టగలిగితే ఆయన యొక్క ప్రణాళికలోనికి నీవు వస్తావు, నిజమైన ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించగలుగుతావు.